అది రెగ్యులర్ ఎయిర్పోర్ట్ కిందకి మారిపోయింది. ఇప్పుడు నేవీ అది టేక్ ఓవర్ చేసేసుకుంటుంది. అది నేవీకి ఇచ్చేద్దాము ఇట్లాగే ఇవ్వాలన్నప్పుడు 2,500 ఎకరాలకు దానికి వీళ్ళు ఒప్పుకోవడంతో పాటు వాళ్ళ కాంపెన్సేషన్ క్లియర్ చేశాడు ఇతను. వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి కాంపెన్సేషన్ క్లియర్ చేయడంతో పాటు ఆ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ తెచ్చి ఓకే చేసి ఏడాది ముందు శంకుస్థాపన చేశాడు ఇతను. ఇతను వచ్చాక 26% పనులు పూర్తయినాయి ఆ ఏడాదిలో. జిఎంఆర్ జగన్ గనక మళ్ళీ అయ్యి ఉంటే ఈ 2 ఏళ్లలో అయిపోయింది ఇది. కాబట్టి అందులో పాత్ర జగన్ ఉంది. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక జిఎంఆర్ని మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడి తొందరగా పూర్తి చేయండి, మాకు రాజకీయ కక్షలు ఏం లేవు, మేము అది పూర్తి చేస్తాం, మీకు కావాలంటే భూములు అది ఎక్స్ట్రా కావాలంటే చేస్తామంటే వాళ్ళు అన్నారు, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏం కాదు కన్స్ట్రక్ట్ చేసేది, ఆ సంస్థ. ఈ అనుమతులు ఇదంతా జగన్ టైంలో వచ్చేసింది. కన్స్ట్రక్షన్ జిఎంఆర్ చేసుకున్నాడు. అక్కడ వీళ్ళు చేసిన ఒక పెద్ద లోపం ఉంది. జగన్ ప్లాన్ నాట్ ఓన్లీ భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం వెళ్ళడానికి రోడ్డు కూడా బీచ్ రూట్లో కంప్లీట్ ఆ భీమ్లీ రూట్ అదే బీచ్ రూట్లో నుంచి బీచ్ క్యారిడార్ అక్కడ. ఎందుకంటే నీకు మనకి ఇదివరకు కనుక బేగంపేట ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు పెద్ద సంక్షోభం ఉండేది. అక్కడ ఫ్లైట్కి టైంకి అందుకోవడం అనేది ఎన్నోసార్లు ఫ్లైట్లు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. శంషాబాద్